మన నారా భువనేశ్వరమ్మ గారు వచ్చారు. ఆమెకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నమస్కరిస్తున్నాను. మేము అప్పుడు సారు ప్రభుత్వంలో ఉన్నారు. మాకు ఒక ఆవు ఇస్తే ఇంకోటి సబ్సిడీ లోన్ ఇచ్చారు. 2 ఆవులు మేము కొనుక్కున్నాము. పాలు పిండి దాన్ని లోను సబ్సిడీ కూడా మాకు ఇచ్చారు. కాబట్టి మేము దాంట్లో చాలా కూడా ఇప్పుడు నాకు 2 ఆవులు తీసుకొని 7 ఆవులు అయ్యింది. ఆ 7 ఆవులు కూడా ఇప్పుడు ఉంది. మొత్తం మేము 40 లీటర్లు పాలు పోసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నవి ఆవులు. అది ఒక్కటి ఇంకా కూడా మేము అలాగే పెట్టుకోనాలి గుర్తుగా అనేసి మేము పెట్టుకున్నాము. ఇంకోటి ఏమంటే అమ్మగారు కూడా మా అక్క కొడుకు ఇప్పుడు పోయిన సంవత్సరం చనిపోతే కొడదనపల్లి గ్రామంలో అప్పుడు అమ్మగారు వచ్చి 3 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి పిల్లవాళ్ళని చదివిస్తామని హామీ ఇచ్చి మాకు మా అక్క వాళ్ళ కుటుంబాన్ని చాలా ఆదుకున్నారు. మేము ఆ రుణం అయితే మేము ఎప్పుడూ మర్చిపోలేము కూడా. మా ఇంటికే వచ్చి అన్నీ చెప్పి మా కష్టాలన్నీ తెలుసుకొని పోయారు. ఎవరైనా కానీ గత ప్రభుత్వం కానీ రాలేదు, మాకే ఇది చేయలేదు. ఎందుకంటే అప్పుడు సార్ గారు ప్రభుత్వం కూడా దీంట్లో కూడా లేదు. అయినా కానీ వచ్చి తెలుసుకున్నారు. ఇప్పుడు ఏమంటే మా పాప 9th క్లాస్ చదువుతూ ఉంది. మాకు బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకునాలనేసి ఎన్నో తవలు తిరిగాము, మాకు రాలేదు. ఇప్పుడు ఒక్క వారంలో మాకు వచ్చింది. ఇప్పుడు నేను పోయి తీసుకున్నాను, సచివాలయంలో మాకు ఇచ్చారు. కాబట్టి ఏ ప్రభుత్వం మనకి ఏ చేయలేదు. మన చంద్రబాబు నాయుడు సార్ గారు వస్తే మనకు అన్నీ చేయగలరు. మనం ఏదైనా అడిగింది మనకి ఇవ్వగలరు. అలాగే మేము చాలా అందరికీ కూడా చెప్పుకుంటాం, మహిళలకు మన సార్ రావాలి, మనం కుప్పంకు వాళ్ళు వస్తేనే మంచిది అనేసి. మాకు ఇప్పుడు సీసీ రోడ్డు కూడా వేశారు, బాత్రూమ్స్ కానీ అన్నీ. మేము ఎస్సీలు, మాకు అన్నీ కూడా చేస్తారని మాకు చాలా నమ్మకం ఉంది. మేము దానికి చాలా ముందుకు కూడా వెళ్తున్నాము. అందరు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా మనం తెలుసుకోనాలి. మాకు వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చారు. మేము కట్టిన వడ్డీ మాకు తిరిగి ఇచ్చారు. ఎవరు అట్లా లేదే, సార్దా ఇచ్చారు. అది మనం కూడా తెలుసుకోనాలి. నమస్తే మేడం. థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? నా పేరు రాణి మేడం. రాణీనా? ఈ గ్రామంలోనే ఉంటుందా? నాకేం నచ్చిందంటే అందుకే మీ అందరితో నేను చెప్పేది. చూడండి, ఇప్పుడు ఆవిడ చెప్పారు, ఒక ఆవుతో 7 ఆవులు ఆవిడ పట్టుకుంది. ఆవిడ కష్టపడి ఆ ఒక్క ఆవుతో ఆవిడ 7 కొనుక్కుని ముందుకెళ్తాంది. అది నేను అనేది, మీ ప్రతి ఒక్క మహిళ ఈవిలాగా రాణిగారిలాగా తయారవ్వాలి. అదే నేను కోరేది.